జరిగిన తరువాత ఒక వ్యక్తి ఇప్పుడు నేను దీన్ని నమ్ముచున్నాను అనడం వేరు, అది జరక్క ముందే ఇలాగు జరుగునని విశ్వసించటం వేరు. విశ్వాసం అంటే జరిగిన తర్వాత ఓకే అనేది కాదు, జరక్క ముందే అది జరిగినని నమ్ముటయే విశ్వాసము. ఇప్పుడు నువ్వు పరలోకంలో కూర్చుంటావా? గ్యారెంటీ ఇస్తావా? ఏమో అన్నా, కూర్చున్నావు అనుమానమే. లేదన్నా ఖచ్చితంగా నేను పరలోకంలో కూర్చోవటం కాదు, ఇప్పటికే కూర్చొని ఉన్నా అని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. ఇప్పటికే పరలోకంలో కూర్చొని భవిష్యత్తులో కూర్చోవటం కాదు, ఆల్రెడీ నేను కూర్చొనే ఉన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా, అంటే వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు పొరపాటును కూడా నేను పరలోకం పోయే ఛాన్స్ లేదు అని. ఎందుకంటే మరి ఏమేమి పాపాలు చేస్తున్నారు, మరి ఎట్టటి జీవిస్తున్నారు నాకైతే తెలియదు, పక్కా ఫిక్స్ అయిపోయారు మేమైతే పోయేది లేదు అని. మరి లేకపోతే చేతులు ఎత్తరే? ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో బాబు ముందు విశ్వాసం ఉండాలిగా. ఏం విశ్వాసం? పోనని కాదు, కన్ఫామ్గా నా చేత కాకపోయినా నన్ను నా ప్రభు తీసుకెళ్తాడు. అది నా చేత కాదు పరలోకం పోవటం. ఇప్పుడు పాప క్షమాపణ, బాప్తీసం పొంది పరిశుద్ధపరచబడి మీరు లైన్లో ఉంటే ప్రభు మిమ్మల్ని తీసుకొని పోతాడు అనేది మనం నమ్ముతున్నాం కదా. నాకు అర్థం కాదు, అన్ని జనులు ఏందండి ఎన్ని చెప్పినా ఉండరు. అమెరికా అంటే ఫ్లైట్లో పోవచ్చు అయ్యా, పక్కన చైనా ఏదన్నా వేరే దేశాలు అయితే షిప్లోనో లేకపోతే ఎందులోనో పోవచ్చు. కనీసం చంద్రమండలం మీదకైతే రాకెట్లో పోవచ్చు, కాస్త కాస్ట్ ఎక్కువ కాతే పోవచ్చు. పరలోకం ఏం వేసుకొని పోతా? ఏసై వచ్చి తీసుకెళ్ళటం సంగతి అటుంచి నువ్వు పోవాలనుకుంటే అసలు పరలోకం ఏం వేసుకొని పోతా? అసలు అది ఎక్కడుంది, దానికి దారేటు ఎవరికి తెలుసు? యోగ్యుడా అయోగ్యుడా, పాప పరిశుద్ధుడా పక్కన పెడదాం. అసలు ఎవడైనా ముందు ఆడికి చేరాలంటే అది తెలిసినోడు ఒకడు కావాలి, ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవాలి. స్తోత్రం. ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనకు అర్థమైంది. ఏమర్థమైందంటే, నంబర్ 1, నేను పాపిని కాబట్టి పరలోకం పోయే ఛాన్స్ లేదు. సో నేను పరలోకం పోవాలంటే నా పాపాలు కడిగేసుకోవాలి, ఒకటి. రెండవది, నేను మనిషిని కాబట్టి దేవుడి నుండి స్థలంలోకి వెళ్ళలేను, ఎందుకంటే ఆ మహిమ వేరు, నేనున్నది వేరు. నేను అక్కడికి పోవాలన్నా కూడా అక్కడి నుంచి వచ్చినోడు ఒకడు వచ్చి నన్ను తీసుకొని పోవాలి. టోటల్గా పరలోకానికి నేను హక్కు పొందాలన్నా, అసలు ఆ ప్రదేశంలోకి నేను ఎంటర్ అవ్వాలన్నా నా వల్ల అయితే కాదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా వల్ల అయితే, కొంతమంది చేతులు ఎత్తలే. అమ్మ పోతావా? ఎటు అడ్రస్ ఎటు, ఏం వేసుకొని పోతావు? ఇప్పుడు నేను 2 చేతులు ఎత్తున్నా, నా వల్ల అయితే కాదు. కొంతమంది తెలివిగా ఎందుకన్నా మంచిదని నేను 2 చేతులు ఎత్తున్నా ఫ్రీగా, నా వల్ల అయితే కాదు. కానీ నేను ఒకటి నమ్ముతున్నా, నా ప్రభు తీసుకొని పోతాడు నన్ను. ఒక మాట చెప్పండి, షిలోహు మందిరంలో హన్నా ప్రార్థన చేసింది మూలుగులతో. అయ్యగారు చూసి అరిశాడు. ఏం వచ్చింది, మందు తాగావా ఏంది ఎట్లా మూలుగుతున్నావు అని అరిశాడు. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని తిడుతుంటా కదా, అట్టు తిట్టాడు. అయ్యా నేనేం తాగింది కాదు, పాడు కాదు, నాకు పిల్లలు లేరు, బిడ్డల కోసం నేను ఏడుస్తూ దేవుని ముందు నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. ఊరు తేడా పడింది అనుకొని అట్లా జరిగిందా, సరేమా నేనే అపార్థం చేసుకున్నాను, సారీ, మీదటికి ఈ కాలంలో మళ్ళీ నీకు దేవుడు కృప చూపుతాడు, నువ్వు అనుకున్నట్టే నీకు జరిగింది, నీ కొడుకు పుడతాడు పో అన్నాడు. పుట్టాడా?
నీకు దేవుడు కుమారుని ఇస్తాడు అన్నాడు. ఆన్ ది స్పాట్ ఇచ్చాడా? ఇలా ఈ రెండు జరగాలి. ఫస్ట్ ఆమె గర్భవతి కావాలి. గర్భవతి అవ్వటానికి కొంత టైం. గర్భవతి అయిన తర్వాత 9 మాసాలు బిడ్డని గర్భంలో మోయాలి. దానికి కొంత టైం. ఎంత అయిపోయినాక కొడుకు చేతిలోకి వస్తాడు. పాపం హన్నా మొహం అంట ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం అంట. స్తోత్రం. నాకేం తెలుసు, వాక్యంలో ఉంది. ఎప్పుడు ఏడు దుఃఖముఖం అట. ఏందమ్మా అంటే, ఏం చేద్దాం, పిల్లలు లేరు. తనకున్న సమస్యను బట్టి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందట. పాపం ఎప్పుడన్నా వాళ్ళ ఆయన ఎల్కానా, ఏం అన్నా ఏం మొహం చూసి విరక్తి పుట్టి ఆ పెనిందని చేసుకున్నాడని డౌట్ నాకు. స్తోత్రం. మరి ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకుంటే మరి కళాకాంతి లేకుండా బాధ కాదు? అప్పటికి ఏదో భజన ఆడుతున్నాడు. 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా అమ్మాయి, నన్ను చూసి సంతోషపడవచ్చు, అంటే ఈయన పిల్లవాడు అవుతాడా? ఏదో చెబుతున్నాడు, ఓదార్పు యాత్రలు ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఏం పట్టించుకోకుండా ఏడుపు మొహం వేసుకొని ఉంది. ఆమె ఏడుపుకు తగ్గట్టు ఆయన 2వ భార్యకి పెనిన్నాకి పిల్లలు పుడుతున్నారు. ఇది ఇంకా ఎక్కువైపోయింది ఏడుపు. ఎందుకంటే ఆమె పిల్లలన్నా కొంచెం ఆదరిద్దామని ట్రై చేస్తే పెనిన్న పిల్లల్ని కోపడుతుంది. రేయ్, ఆమె దగ్గరికి వెళ్ళకండి, సవతి పోరు అంటారే. ఇది చెప్పేది ఏముంది? ఆ గొడ్రాల దగ్గరికి వెళ్ళకండి, ఆ చేతులు మీ మీద పడ్డా మీకు శాపం వస్తుంది. ఆ దరిద్ర కొట్టు దాని దగ్గరికి వెళ్ళకండి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా గాయం కదా. పాపం ఆమె సంవత్సరాలు ఏడుపు మొహంతోనే తిరిగింది. మనలో కొంతమంది తిరిగినట్టు సంవత్సరాలు ఆ ముఖంలో కళాకాంతి లేదు, ఏడిపే. ఎప్పుడైతే దేవుని సముఖంలో దేవుని వాక్కు ఆమెకు వచ్చిందో, దేవుని వాక్యం స్పష్టంగా రాస్తుంది, నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది. దైవజనుడు ఎప్పుడైతే దేవుని మూలంగా వాక్కు పలికాడో, ఆ పలికిన వాక్కు అక్షరాల దేవుడు నెరవేరుస్తాడు అని కాదు, నెరవేర్చాడని ఫిక్స్ అయిపోయింది. కథం ఇంకంతే. నాకు దేవుడు వాక్కు వచ్చింది, తప్పకుండా దేవుడు దాన్ని చేస్తాడు అని కాదు, చేసేశాడు.